హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అలేఖ్య కోసం కంగారు పడుతున్న ఆదిత్యాన్ని చూసి సునంద ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న సింహాద్రి, పద్మావతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక రెండు జంటలకి మొదటి రాత్రి ముహూర్తాలు అయితే పెడతారు. ఇక ఇద్దరికీ కూడా మొదటి రాత్రి ఏర్పాటు చేయడంతో మరొక వైపు బిందుమతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు రెండు జంటలకి ఈరోజు ముహూర్తాలు పెట్టారు. జీవన వాళ్ళ జంట శోభనం జరగాలి. కుట్టి వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండడానికి వీల్లేదు. వాళ్ళ శోభనం ఎలా చెడగొట్టాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది బిందుమతి. ఇక మరొక వైపు పద్మావతి, సింహాద్రి, సునంద అందరూ కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బిందుమతి అయితే వీళ్ళ సంతోషాన్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ కుటుంబం ఎంత సంతోషంగా ఉండడం చూడలేకపోతున్నాను. ఇంత ఆనందంగా ఉండడం నేను సహించలేకపోతున్నాను. అసలు ఇప్పుడు ఎలా ఆపాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక చైతన్య గదిలోకి జీవననైతే పంపిస్తారు. ఇక మరొక వైపు ఆదిత్య గదిలోకి ఆనందిని అయితే పంపిస్తారు. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంతో సంతోషంగా ఈ రోజుతో పిల్లల జీవితాలు ఒకరికొకరు అర్థం చేసుకుని ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉండాలని, వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము అంటూ ఇక పద్మావతి, సింహాద్రి కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మరొక వైపు బిందుమతి అయితే ఇదే మంచి అవకాశం. ఇక చైతన్య, జీవన లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి నేను అనుకున్నది నెరవేర్చుకోవాలి అంటూ ఇక తనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య ఒంటరిగా కనిపించడంతో కేవలం కుట్టి జీవితం ఒక్కటే నాశనం అవ్వాలి అన్నా, కుట్టి శోభనం ఆగిపోవాలన్నా ఈ అలేఖ్యని అడ్డు పెట్టుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక పైనున్న పూల కుండీనైతే అలేఖ్య తలపై పడేలా చేసి తనైతే వెనక్కి తప్పుకుంటుంది. ఇక పూల కుండీ పడడంతో ఒక్కసారిగా అమ్మా అని అరుస్తుంది అలేఖ్య. ఇక పిలుపు విన్న సింహాద్రి, పద్మావతి అయితే కంగారు పడుతూ వెళ్ళిపోతారు. అయ్యో బిడ్డయ్యా, ఏమైంది, ఇలా పడిపోయింది అంటూ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు సింహాద్రి, పద్మావతి కూడా. ఇప్పుడు ఈ విషయం లోపల తెలిస్తే పిల్లలు మళ్ళీ డిస్టర్బ్ అవుతారు, మనమే తీసుకువెళ్ళిపోదాము అంటూ సింహాద్రి, పద్మావతి అయితే ఎవరికి చెప్పకుండా అలేఖ్యనైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ అయితే చెకప్ చేసి ఇప్పుడప్పుడే తన పరిస్థితి చెప్పలేము, చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది అంటూ చెప్పంగానే ఇక సింహాద్రి, పద్మావతి అయితే చాలా భయపడిపోతూ ఉంటారు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, ఆ అమ్మాయి ప్రాణానికి ఏమీ కాకూడదు, తనని కాపాడండి అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మా చేతుల్లో ఏమీ లేదమ్మా, అంతా ఆ దేవుడి దయ అంటూ ఇక డాక్టర్ అయితే చెప్పంగానే అయ్యో ఇప్పుడు ఈ బిడ్డకి ఏం జరుగుతుందో ఏంటో, ఇప్పుడు ఈ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో, మన ఆనంది బాధపడుతుందేమో విషయం తెలిస్తే అంటూ కంగారు పడుతూ ఉంటుంది పద్మావతి. ఇంతలో బిందుమతి అయితే నేను అనుకున్నది ఒకటి, జరిగేదొకటి, ఇక్కడ వీళ్ళ శోభనం జరగకూడదు, ఎలా ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది బిందుమతి. ఇంతలో ఇక లోపలికి వెళ్ళిన ఆనందిని చూసి ఆదిత్య అయితే ఎంతగానో సంతోషపడుతూ రా ఆనంది అంటూ ఇక దగ్గరికి అయితే తీసుకుంటాడు. ఇక మరొక వైపు చైతన్య అయితే జీవనతో ఏంటి అందరి ముందు ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ విశ్వరూపం నాకు తెలియదు అనుకున్నావా, మనం ఎప్పట్లాగే నువ్వు పైన నేను కింద, ఎప్పుడు నీ నిజ స్వరూపం, నీ మనసు ఎప్పుడైతే మారతాయో అప్పుడే నిన్ను నా భార్యగా అంగీకరిస్తాను, అప్పటి వరకు మా నిద్రం ఒక్కటయ్యే ప్రసక్తే లేదు అంటూ ఇక చైతన్య అయితే చెప్పంగానే అవును మరి ఇక్కడ నేను నీ కోసం రెడీగా కూర్చునున్నాను అనుకున్నావా, నాకు కూడా ఇష్టం లేదు, నేను కూడా నిన్ను ఇప్పుడు భర్తగా అంగీకరించలేను, నేను నిన్ను ఇక ఇప్పుడప్పుడే భర్తగా అంగీకరించను, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు,
నేనే నిన్ను అంగీకరించడం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవన. ఇంతలో ఇక బిందుమతి అయితే ఆలోచిస్తుంది. ఇక ఆదిత్య ఆనంది కిటికీ దగ్గరికి వెళ్ళి, అయ్యో దివ్య పడిపోయిందా, సీరియస్గా ఉందా, ఇప్పుడు మరి తన పరిస్థితి ఏంటి, బ్రతుకుతుందని చెప్పారా అంటూ బిందుమతి అయితే వాళ్ళకి వినిపించేలా బయటే ఉండి అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటండి దివ్యకి సీరియస్గా ఉండడం ఏంటి, ఏదో జరిగినట్టుంది అంటూ అనంగానే, అవునా ఆనంది, ఎవరో గట్టి గట్టిగా అరుస్తున్నారు, వెళ్ళి చూద్దాం పదా అంటూ ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా కిందకైతే వస్తారు. కిందికి వచ్చేసరికి ఎవరూ కూడా అక్కడ కనిపించారు. ఇంతలో సింహాద్రికి అయితే ఇక ఫోన్ చేస్తాడు ఆదిత్య. ఎక్కడికి వెళ్ళారు అంటూ అనంగానే ఇక జరిగింది అయితే చెప్తాడు సింహాద్రి. అయ్యో పెన్మిటి, ఎందుకు జరిగింది చెప్పావు, వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి గనక వస్తే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనే కదా మనం కోరుకుని ఈ విషయం కూడా ఎవరికి చెప్పకుండా తీసుకొచ్చామంటూ అనంగానే అల్లుడు గారు అడిగేసరికి అబద్ధం చెప్పలేకపోయేనే పద్దాలు, సర్లే వాళ్ళు రారులే అంటూ ఇక సింహాద్రి అనంగానే ఇంతలో అప్పుడే కంగారుగా ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా వచ్చేస్తారు. ఆదిత్య ఆనంది రాగానే ఇక వాళ్ళని చూసి, అయ్యో మీరొచ్చారేంటి బిడ్డ, మీరెక్కడికి ఎందుకు వచ్చారు అంటూ పద్మావతి అయితే అడుగుతూ ఉంటుంది. దివ్యకి ఎలా ఉంది మావయ్య, ఎలా ఉంది అంటూ అడుగుతూ ఉండగా లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు అల్లుడు గారు అంటూ సింహాద్రి అయితే చెప్తాడు. ఇక బయట నుంచే ఐసీలో ఉన్న దివ్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆదిత్య అయితే. ఏంటి దివ్య, అలేఖ్య 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 అంటూ కంగారు పడుతూ పిలుస్తూ ఉంటాడు ఆదిత్య. ఇక డాక్టర్ అయితే లోపలికి వెళ్ళి చూడొచ్చు అనంగానే ఇక ఆదిత్య అయితే కంగారుగా లోపలికి వెళ్ళి, అలేఖ్య ఎలా ఉంది అలేఖ్య, నేను ఆదిత్యాని, నీ ఆదిత్యాన్ని వచ్చాను చూడు అంటూ ఉండంగా ఇక ఆనందికి కానీ సింహాద్రికి కానీ పద్మావతికి కానీ ఏమీ అర్థం కాదు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న సునంద శశికాంత్ అయితే హాస్పిటల్కి వస్తారు. ఇక అలేఖ్యని చూసి, తను యాక్సిడెంట్ చేసింది అలేఖ్య కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సునంద్ అయితే ఇప్పుడు అలేఖ్యకి పెళ్లి జరగలేదని తెలిస్తే ఆదిత్య ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఆనంది పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పద్మావతి సింహాద్రి అయితే సునంద దగ్గరికి వస్తారు. ఏంటి వదిన గారు, అల్లుడు గారు అమ్మాయిని చూసి అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, అలేఖ్య అని అంటున్నారు, తనకి అల్లుడు గారికి సంబంధం ఏంటి అంటూ అనంగానే, తను ఆదిత్య ప్రేమించిన అమ్మాయి, తనకి పెళ్ళైపోయిందని మేము అబద్ధం చెప్పాము. తన తల్లి తండ్రి ఆదిత్యకి యాక్సిడెంట్ అయినప్పుడు మేము మా కూతుర్ని ఆదిత్యకిచ్చి పెళ్లి చెయ్యమని, తనకి వేరే పెళ్లి చేస్తామని తీసుకుని వెళ్ళిపోయారు. తనకి పెళ్ళి అయిపోయిందని నేను అనుకున్నాను, కానీ తనకి ఇంకా పెళ్లి జరగలేనట్టుంది. ఇప్పుడు ఆదిత్య ఏం చేస్తాడో అంటూ సునంద అయితే చెప్పంగానే ఇక సునంద ద్వారా తెలుసుకున్న నిజానికి సింహాద్రి పద్మావతి అయితే కుప్పకూలిపోతారు. ఇప్పుడు నా బిడ్డ జీవితం ఏంటి, మా బిడ్డ పరిస్థితి ఏంటి అంటూ ఇక సింహాద్రి పద్మావతి అయితే షాక్లో ఉండిపోతారు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.